సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నేను మీ మాధురి. ఈ రోజు మనం ప్రసాద్ ఐమాక్స్ దగ్గర ఉన్నాము. ఈ రోజు అయితే టైగర్ నాగేశ్వరరావు రిలీజ్. ఇక్కడ కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడదాం. మూవీ ఎలా ఉంది ఏంటి అన్ని కూడా పబ్లిక్ రివ్యూ తెలుసుకుందాం. ఓకే అండి, చెప్పండి మూవీ ఎలా ఉంది? మూవీ అయితే చాలా బాగుందండి. టైగర్ నాగేశ్వరరావు రవితేజ దసరా హిట్ అయితే కొట్టేశాడు. లియో కంటే కేసరి కంటే ఇది బాగుందండి రెండిట్లలో. భగవత్ కేసరి అది వాటికన్నా కూడా వాటికన్నా ఇదే అండి. దసరా హిట్ అయితే రవితేజ సినిమానే అండి. టైగర్ నాగేశ్వరరావు కొట్టేశారు రవితేజ. మూవీ అయితే చాలా బాగుందండి. మన టైగర్ నాగేశ్వరరావు గారి రియాలిటీ రియల్ గా ఎలా ఉంటారు, తన బయోపిక్ చిన్నప్పటి నుంచి ఎలా చేశారు, దొంగతనాలు దేనికోసం దొంగతనాలు చేశారు, ఆ దొంగ చేసిన డబ్బు ఏం చేశారు అన్ని క్లారిటీగా మన మూవీలో చూపిస్తారండి. మన తెలుగు ప్రేక్షకులు కన్ఫర్మ్ గా చూడాల్సిన మూవీ అండి ఇది. స్టూవర్పురం దొంగ కాబట్టి కామెడీ ఉందండి. అంటే జనరల్ గా రవి కామెడీ అంటే అక్కడక్కడ కొంచెం ఉందండి. కానీ బయోపిక్ మన కామెడీ అంత సెట్ కాబట్టి మన డైరెక్టర్ గారు కూడా అంత పెట్టలేదండి కామెడీ. మూవీ అయితే ఓవరాల్ గా మాస్ ఆడియన్స్ కి అయితే ఒక ఐ ఫీస్ట్ అండి సినిమా. మనకు టైగర్ నాగేశ్వరరావు గారి రియాలిటీ కథ అయితే క్లారిటీగా అండి మీకు 100% చూపించారండి బాగా డైరెక్టర్ గారు. ఫ్యామిలీ మూవీ అండి. ఫ్యామిలీ కూడా వెళ్ళొచ్చండి. మనకు ఈ మూవీకి ఫ్యామిలీ, మాస్ ఆడియన్స్, క్లాస్ ఆడియన్స్ అనేది తేడా. బీజిఎం ఎలా ఉంది? బీజిఎం బాగా ఇచ్చారండి. జీవి ప్రకాష్ గారు మ్యూజిక్ కూడా బాగా ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఫైట్స్ కి అయితే బాగా ఇచ్చారండి మ్యూజిక్. మూవీ కూడా బాగుందండి. యాక్చువల్ కొరియోగ్రఫీ తర్వాత మ్యూజిక్, సాంగ్స్ ఇవన్నీ బాగున్నాయా? బాగున్నాయండి. సాంగ్స్ మనకు 3 సాంగ్స్ ఉంటాయండి. 3 సాంగ్స్ లో 2 సాంగ్స్ అయితే బాగుంటాయండి. ఒకటి ఎగ్దమ్ పాట, ఒకటి తర్వాత రవితేజ ఇంటర్సెన్స్ అండ్ వీడియో అనేది, ఆ 2 బాగుంటాయండి సాంగ్స్. మనకి ఏంటంటే మూవీకి సాంగ్స్ అనేవి సెట్ కాదు కాబట్టి మనకు అంత సాంగ్స్ అంత అనిపించవండి. ఓవరాల్ మనకు మెయిన్ మూవీ వచ్చేసి స్టోరీ పరంగా ఉంటుందండి. ఆయన బయోపిక్ ఎలా జీవించారు, ఆయన దేనికోసం దొంగతనం చేశారు, దేనికోసము ఆయన దొంగగా మారారు, ఆ దొంగ చేసిన డబ్బు ఏం చేశారు, తనని ఎవరు చంపారు, అన్ని మన క్లారిటీగా అండి. మనం ఒక స్టూవర్పురం గురించి అప్పుడు మనం 1970s లో ఎలా అప్పుడు లేము కాబట్టి మన నాన్నలు కూడా అంత తెలుసు స్టోరీ. కాకపోతే డైరెక్టర్ గారు దీనికోసం అని 2 years అక్కడ ఊరికంతా తిరిగి స్టూవర్పురంకి వెళ్ళి అక్కడ మొత్తం పరిస్థితులు తెలుసుకొని అక్కడ ఉన్న ప్రజలకు అడిగి, వాళ్ళ కుటుంబ సభ్యులు అడిగి మొత్తం తెలుసుకొని మనకు స్టోరీ ఇచ్చారండి. డైరెక్టర్ గారికి అయితే హీరోయిన్ క్యారెక్టర్ ఎలా ఉంది? హీరోయిన్ క్యారెక్టర్ కూడా బాగుందండి. ఫస్ట్ హాఫ్ లో మనకు నూపూర్ సనా గారు ఉంటారండి. సెకండ్ హాఫ్ లో మనకు భరద్వాజ్ గారు ఉంటారండి. గాయత్రి భరద్వాజ్ గారు. ఇద్దరి బాగుంటదండి. ఇద్దరి ఓవరాల్ గా రేటింగ్ ఎంత ఇవ్వచ్చు? ఓవరాల్ గా 5 కి మనం 4 ఇవ్వచ్చు అండి రేటింగ్. ఓకే, థ్యాంక్ యూ. ఎలా ఉంది టైగర్ నాగేశ్వరరావు? ముందుగా రవితేజ హ్యాట్సాప్, డైరెక్టర్కి హ్యాట్సాప్ చెప్తున్నా. ఎందుకంటే మీరు ఎంతో మందికి డైరెక్టర్లకి మీరు లైఫ్ ఇచ్చి ఒక లెవెల్కి తీసుకొస్తారు. వాళ్ళని కూడా టాలెంట్తో మంచి ఒక్కొక్కరికి ఒక సెట్ చేసిరు. ఇప్పుడు కూడా డైరెక్టర్ కొత్త ఆయన వచ్చిండు. ఆ డైరెక్టర్ కూడా మనకు ఎంతో సీనియర్ ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ లెక్క క్లిక్ అయ్యిండు. ఆయన డైరెక్టర్ కూడా క్లిక్ అయ్యిండు. రాజమౌళి తీసిన సినిమా అయినా కూడా, ఎందుకంటే స్క్రీన్ ప్లే, డైరెక్షన్ మొత్తం అలానే ఉంది. సూపర్ చేసిండు. ఓకే, అంటే దసరాకి ఏది హిట్ అవుతుంది అంటే ఏది ఉంటుంది? నిన్నైతే 2 సినిమాలు వచ్చాయి కదా, భగవంత్ కేసరి, లియో. సో అవి కూడా హిట్టే అంటున్నారు. మళ్ళీ ఇది కూడా హిట్టేనా? మూడిట్లో ఏది వెళ్తుంది ముందుకి? ఈ 3 సినిమాలు మనయే. 3 హీరోలు మన వాళ్ళే. అంటే అందుకే 3 హీరోలు కూడా సక్సెస్ఫుల్ అయ్యారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ 1, నెంబర్ 2 ఇక్కడ ఏం లేదు. 2 సినిమాలు అయితే బ్లాక్ బస్టర్ కొట్టింది. లక్ష్మడంబం, బాలకృష్ణ, సుత్తిలడంబం, మన రవితేజ అన్న సినిమాలు మాత్రం రెండింటికి 2 బ్లాక్ బస్టర్ అనేవి, 2 ఇట్టు కొట్టినాయి. ఈ దసరా దీపావళి ముందుగా వచ్చిన ఫ్యాన్స్ కి, ఇక్కడ రవితేజ అన్న ఫ్యాన్స్ కి, ఇక్కడ బాలకృష్ణ అన్న ఫ్యాన్స్ కి, ఇద్దరికి సంతోషం. ఇద్దరు బాగా ఎంజాయ్ చేస్తారు ఫ్యాన్స్. ఇది పాన్ ఇండియా మూవీ కదా, ఆ లెవెల్లో ఉందా మూవీ? 100%. ఎందుకంటే పాన్ ఇండియా మన రవితేజ అన్న ఇప్పటిదాకా పాన్ ఇండియా సినిమా తీయలేడు. కథ కూడా అట్లా ఉంది కాబట్టి పాన్ ఇండియా లేక ముంగడు పోయిండు డైరెక్టర్ గారు. అందుకే సినిమా పాన్ ఇండియా ఇక్కడ మన తెలుగులో ఇక్కడ కంటే ఇంకా హిందీలో బాగా హిట్ అవుతుంది. ఇలాంటి సినిమా హిందీ వాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా చూస్తారు. వాళ్ళకి కనెక్ట్ అవుతుంది సినిమా 100%. ఇక్కడ మన 100% అయితే 200% కనెక్ట్ అవుతుంది. అంత రేటింగ్ ఎంత ఇవ్వచ్చు ఓవరాల్ గా? 10 కి 80 ఇవ్వచ్చు. ఎందుకంటే సినిమాలో రవితేజ యాక్టింగ్ బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది, డైరెక్షన్ బాగుంది, ప్రతి ఒక్కరిది బాగుంది. నీకు ఎక్కడ బోర్ అనే లేదు. ఈ దసరాకి బాలకృష్ణకి ఆల్ ద బెస్ట్, రవితేజ ఆల్ ద బెస్ట్. ఇద్దరు దుమ్ము లేపేసిరు. జై మాస్ మహారాజ్. ఓకే, థ్యాంక్ యూ. భయ్యా ఇప్పుడే టైగర్ నాగేశ్వరరావు మూవీ చూస్తున్నా. టైగర్ నాగేశ్వరరావు అంటే స్టూవర్పురం నాగేశ్వరరావు గారి స్టోరీ. ఇది రియల్ స్టోరీని టైగర్ నాగేశ్వరరావు అని రవితేజ గారితో ఒక మాస్ సినిమాకి మాస్ మహారాజ్ పెట్టి సినిమా తీశారు. హైలైట్
హైలైట్ పర్ఫెక్ట్ యాక్ట్ అయ్యారు. అసలు క్యారెక్టర్ లో ఆయన ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నారు, లేకపోతే ఈయనైనా స్టోట్పురం నాగేశ్వరరావు అన్న రేంజ్ లో మన రవితేజ గారు యాక్ట్ చేయడం అయితే జరిగింది సినిమా. కానీ హైలైట్ మాస్ సినిమాకి మాస్ మహారాజును పర్ఫెక్ట్ యాక్ట్ అయ్యారు. ఇంకా మన రవితేజ గారు ఎంట్రన్స్ అస్సలు ట్రైన్ మీద తాడేసుకుని ఎక్కుతూ ఉంటే మేడం ఫ్యాన్స్ కేకలు అరుపులు మామూలు లేదు. నాకైతే చాలా బాగా నచ్చింది. సూపర్ మేడం, సూపర్. రేణు దేశాయ్ క్యారెక్టర్ మేడం మంచి క్వశ్చన్ అడిగారు. రేణు దేశాయ్ గారు ఈ సినిమాలో ఆవిడ లెవెల్, ఆవిడ క్యారెక్టర్ తగ్గ క్యారెక్టర్ ఉంది. అంటే ఒక ఊరిని మార్చడానికి ఆ ఊరికి కావాల్సిన అవసరాలు, అంటే కరెంటు, రోడ్లు, వాళ్ళ జనాలు కావాల్సిన తెలుసుకుని ఆవిడ అవన్నీ చేయడానికి ఒక తల్లిలాగా, ఒక ఊరికి తల్లిలాగా ఈ సినిమాలో చేశారు. ఆవిడ క్యారెక్టర్ తగ్గ క్యారెక్టర్ ఈ సినిమాలో రావడం అనేది చాలా హ్యాపీగా ఉంది. యాజ్ ఏ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా రేణు దేశాయ్ గారికి ఈ క్యారెక్టర్ ఇవ్వడం అనేది నాకైతే చాలా సంతోషంగా ఉంది. వంశీకృష్ణ గారు హ్యాట్స్ ఆఫ్ సార్, హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే మీరు క్యారెక్టర్లు ఎన్నుకునే విధానం అనేది చాలా బాగుంది. ఎవరికి ఏ క్యారెక్టర్ ఇవ్వాలో వాళ్ళకి ఆ క్యారెక్టర్ ఇచ్చారు. అందుకే ఈ సినిమా ఇప్పుడు ఇంత పాజిటివ్ టాక్ తెచ్చుకుని సినిమా ఈ రేంజ్ లో హిట్ టాక్ వచ్చింది, హిట్ కూడా అవుతుంది. సినిమా లాగ్ అంటున్నారు కదా కొంతమంది, దాని గురించి ఏమంటారు? మేడం సినిమా లాగ్ ఏం లేదు మేడం. ఎందుకంటే ఒక ఊరిని బాగుపరచడంలో జరిగే సిచ్యువేషన్లో ప్రతి దాన్ని క్లారిటీగా క్లియర్ కట్ గా తీసుకొచ్చారు ఆయన. సో దాని గురించి మీకు లాగ్ అనిపిస్తుంది, కానీ లాగ్ లేనే లేదు. 3 గంటల సినిమా, 3 గంటల థియేటర్లో కూర్చున్న వాళ్ళు అట్లా స్క్రీన్ చూస్తూనే ఉన్నారు, కానీ ఎక్కడ కదిలి వెళ్ళిన వాళ్ళు లేరు. ఆ రేంజ్ లో ఉంది మేడం. ఓవరాల్ గా రేటింగ్ ఎంత ఇవ్వచ్చు మేడం? ఓవరాల్ గా రేటింగ్ అంటే మేడం 3 సినిమాలు రిలీజ్ అయినాయి దసరాకి. 3 సినిమాలు కూడా హిట్టే. 3 సినిమాల్లో కూడా ఏ సినిమా కూడా తక్కువ ఇది ఎక్కువ అని చెప్పడం లేకుండా పండగకి మనల్ని పండుగ చేసుకోవడానికి 3 సినిమాలు, 3 హీరోలు వచ్చారు. 3 హీరోలు కూడా మాత్రం సూపర్ అల్టిమేట్ అంతే మేడం. థ్యాంక్ యూ మేడం. బాగుందండి సినిమా అయితే. సినిమా బాగుందండి. మనకి రియల్ స్టోరీ కాబట్టి టైగర్ నాగేశ్వరరావు అంటే ఎవరు ఆయన ఒక దొంగ గురించి సినిమా తీయాల్సిన అవసరం ఏముంది అని అనుకున్న వాళ్ళకి సినిమా చూసిన తర్వాత అర్థమవుతుందండి ఎందుకు. బీజిఎం ఎలా ఉంది? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వరకు మనకు అంటే కేజీఎఫ్ లా ఎలివేట్ చేయలేము, కానీ దాంతో కంపేర్ చేయలేము, కానీ ఇది చాలా బాగుందండి. రేణు దేశాయ్ క్యారెక్టర్ ఈ వచ్చేసి నాకు మొత్తం మీద సినిమా మొత్తం మీద ఒక 10-20 మినిట్స్ ఉంటుందండి, కానీ బాగా చేస్తారండి. అమ్మ క్యారెక్టర్, అమ్మ అంటారు అందరు. ఓవరాల్ గా రేటింగ్ ఎంత ఇవ్వచ్చు? ఓవరాల్ గా మూవీకి 2.5 ఇవ్వచ్చండి. 5 కి. ఓకే, థ్యాంక్ యూ. మూవీ ఎలా ఉందండి టైగర్ నాగేశ్వరరావు? జై ఎన్టీఆర్, మురళి ఫ్యాన్ ఆఫ్ ఎన్టీఆర్. ఇప్పుడే టైగర్ నాగేశ్వరరావు చూసాను భయ్యా. మాస్ మహారాజా, మాస్ బ్లాక్ బస్టర్, సూపర్ డూపర్ హిట్. ఫస్ట్ హాఫ్ మొత్తం ట్విస్ట్ మీద ట్విస్ట్, సెకండ్ హాఫ్ ఇంటెన్స్ డ్రామా, రివెంజ్. నిన్న భగవంత్ కేసరి, లియో రిలీజ్ అయ్యాయి, అవి కూడా హిట్టే అంటున్నారు. సో మూడిట్లో ఏది బాగుందంటారు ఎక్కువ? మేడం ఈసారి దసరాకే నిన్న మా బాలయ్య బ్లాక్ బస్టర్ కొడితే ఈ రోజు మా రవితేజ బ్లాక్ బస్టర్ కొట్టాడు. దసరాకి విన్నర్స్ బాలయ్య, రవితేజ. లియో మూవీని ఇంకా చూడలే. ఇది ఎలా ఉంది అంటే రేణు దేశాయ్ క్యారెక్టర్ ఎలా అనిపించింది? చాలా బాగుంది, డీసెంట్ గా ఉంది. ఓవరాల్ గా రేటింగ్ ఎంత ఇవ్వచ్చు? 10/10. ఓకే, థ్యాంక్ యూ. ఇండియా రేంజ్ లో టైగర్ నాగేశ్వరరావు పగిలిపోద్ది. థ్యాంక్ యూ. టైగర్ నాగేశ్వరరావు సినిమా చాలా బాగుంది మేడం. చాలా కొత్తగా ఉంది, కాన్సెప్ట్ మాత్రం కొత్తగా ఉంది. రతజన్న మాత్రం కొత్త స్టోరీ ఎంచుకున్నాడు. స్టువర్ట్పురం గురించి చాలా కొత్తగా తీశారు. స్టోరీ మాత్రం చాలా దసరా విన్నర్ ఎవరు? యాక్చువల్లీ దసరా విన్నర్ మాత్రం రతజన్న అంటా మేడం. ఎందుకంటే రతజన్న సినిమా కొత్తగా తీశారు, చాలా నేచురల్ గా ఉంది. స్టువర్ట్పురం గురించి కొత్తగా కాన్సెప్ట్ చూపించారు. ఆయన ఎమోషన్ ఉంది, ఒక థ్రిల్లింగ్ ఉంది, ఆయన యాక్టింగ్ చాలా బాగుంది, కొత్తగా ఉంది ఈ సినిమా మాత్రం. ఇది పాన్ ఇండియా మూవీ కదా, అలా ఆ రేంజ్ లో ఉందా? పాన్ ఏమో ఒక లెవెల్లో, ఒక రేంజ్ లో ఉంది. కేజీఎఫ్ ఉంటుందా? కేజీఎఫ్ లెవెల్లో ఉంది మేడం. కేజీఎఫ్ లెవెల్లో ఉంది, మించి ఉంది. ఎందుకంటే ఫైట్ ఇంటర్వెల్ తర్వాత ఫైట్ ఉంటుంది మేడం, ఒక లెవెల్ మీద. కేజీఎం అలా బీజిఎం కూడా అలా ఉందా? బీజిఎం కేజీఎఫ్ లాగానే ఉంది, కానీ బాగుంది, కానీ కొత్తగా ఉంది. బీజిఎం అన్ని రొటీన్ గేమ్ లో కొత్తగా ఉంది మేడం. బీజిఎం కొత్తగా ఉంది, కానీ కేజీఎఫ్ లో బీజిఎం హైలైట్ కదా, సో ఇందులో కూడా అలా అనిపించింది. అనిపించింది, కొత్తగా ఉంది. బీజిఎం మీడం కొత్తగా ఉంది. సినిమా స్టోరీ మాత్రం కొత్తగా ఉంది. ఎంచుకున్న కాన్సెప్ట్ బాగుంది. రతజన్నకు ఇంతకుముందు 2-3 ఫ్లాప్లు ఉన్నాయి, కాబట్టి సినిమాతో 500 కోట్లు మాత్రం కన్ఫర్మ్ కొడుతున్నారు. అవన్న టెన్షన్ ఏం లేదు. ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గర, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూడొచ్చు మేడం. చాలా కొత్త మూవీ. ఓవరాల్ గా 10 కి రేటింగ్ ఎంత? 10 కి రేటింగ్ 9.5. 10 కు, ఎందుకంటే అంత బాగుంది, నేచురల్ కొత్తగా ఉంది మేడం. హీరోయిన్ యాక్షన్ ఎలా ఉంది? హీరోయిన్ సీన్లు తక్కువ ఉన్నాయి మేడం, కాకపోతే స్టోరీ మాత్రం పరంగా ఆ స్టోరీకి తరంగా తీసుకున్నాను మేడం. థియేటర్ మాత్రం. ఓకే, థ్యాంక్ యూ. ఎలా ఉందండి టైగర్ నాగేశ్వరరావు? టైగర్ నాగేశ్వరరావు సినిమా చెప్తున్నా కదా, సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. అంటే రవితేజకి అప్పట్లో వచ్చిన విక్రమార్కుడు కానీ, కిక్ కానీ, ఆ సినిమాతో ఏ రేంజ్కి అయితే వెళ్ళాడు, ఈ టైగర్ నాగేశ్వరరావు అనే సినిమాతో నెక్స్ట్ రేంజ్, వేరే రేంజ్కి వెళ్ళిపోయాడు. నేను చెప్తున్నా, నాకు సినిమా అయితే అంత బాగా నచ్చింది.
చాలా అంటే చాలా బాగుంది. రవితేజ అన్న సీన్స్ కానీ, ఆ చేసే యాక్షన్స్ కానీ, ఆ చేసే దొంగతనం కానీ, ఆ స్టైల్ కానీ, ఆ డైలాగ్ డెలివరీ కానీ, ఆ మాటలు కానీ చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే. పాన్ ఇండియా మూవీయా? అంటే పాన్ ఇండియా మూవీయే కానీ ఆ లెవెల్లో ఉందా? ఇది పాన్ ఇండియా మూవీయే, ఆ లెవెల్లోనే ఉంది, ఆ లెవెల్ అంతకు మించి ఉంది. కానీ ఏంటంటే మన రవితేజ అన్న సొంత హీరో, సొంత సెల్ఫ్ మేడ్ హీరో, సెల్ఫ్ స్టార్ హీరో కాబట్టి మా తెలుగు హీరోకి, తెలుగు అన్నకి మన తెలుగు వాళ్ళమే సపోర్ట్ చేయాలి. కానీ అలాంటిది థియేటర్లు ఇవ్వట్లేదు. థియేటర్లు ఇవ్వకుండా కలెక్షన్లు ఎలా వస్తాయి, బాక్స్ ఆఫీస్ ఎలా బద్దలు కొడతాడు. మీరు థియేటర్లు ఇచ్చినా ఇవ్వకపోయినా చెప్తున్నా రవితేజ అన్న అయితే ఇట్టు కొట్టిండయ్యా చెప్తున్నా. ఇప్పుడు దసరా విన్నర్ ఎవరు? నిన్న కూడా 2 సినిమాలు రిలీజ్ అయ్యాయి, భగవంత్ కేసరి, లియో. ఇది ఇప్పుడు దసరా విన్నర్ ఎవరు? దసరా విన్నర్ అయితే నేను ఎవరని మాత్రం చెప్పాను. నిన్న బాలయ్య సినిమా బాగుంది, ఈ రోజు మన రవణ సినిమా కూడా బాగుంది. 1+1 ఆఫర్ అంటే దసరాకి 1+1 ఆఫర్ షాపింగ్ మాల్స్ లోనే కాదు, థియేటర్ లో కూడా 1+1 ఆఫర్ ఉంది. మీరు అందరూ వచ్చి చూడండి. అంటే బాలయ్య సినిమా చూడండి, మీకు నచ్చుతుంది. రేణుదేశాయ్ క్యారెక్టర్ ఎలా ఉంది? అమ్మ గురించి ఏం చెప్తాం, అమ్మ అయితే ఇరగదీసిరు. అంటే అమ్మని చూసిన వెంటనే నాకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అంటే బయట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్యారెక్టరే గుర్తొచ్చింది. అంటే పవన్ అన్న మనస్తత్వం ఎలా ఉంటుందో, ప్రజలకి ఎలా అయితే హెల్ప్ చేద్దామని అనుకుంటారో, ఈ సినిమాలో మన అమ్మగారి క్యారెక్టర్ కూడా అంతే బాగుంటది, అంతే బాగా చేసారు. చివరిగా రేటింగ్ ఎంత ఇవ్వచ్చు? రేటింగ్ నేనైతే 5కి 4.5 ఇస్తా. రేటింగ్ అయితే నాకు అంత బాగా నచ్చింది. చెప్తున్నా టైగర్ నాగేశ్వరరావు సినిమా మీరు ఎవరు మిస్ కాకండి, చాలా అంటే చాలా బాగుంది మూవీ. థ్యాంక్ యూ. మూవీ ఎలా ఉందా? ఓహని అమ్మ, నువ్వు ఎక్కడ ఉన్నావు స్వామి? నువ్వు ఇంతకుముందు జాతర సాగుతుంది, అర్థమవుతుందాడా? అసలు టికెట్లు దొరకలేవు. అయిందనుకున్నా పొద్దుగానే నాన్న కష్టాలు పడి టికెట్లు తెచ్చుకున్నా. అంటే రవితేజ గారు ఫ్యాన్ అని తెలుసు కానీ మామూలు ఇంట్లో ఉంటుంది అనుకోలేదు సినిమా. అంటే నేను ఒక ఫ్యాన్, నేనే ఊహించలే ఇలా ఉంటుంది ఆ సినిమాని. అంత బాగుంది. అసలు టైగర్ నాగేశ్వరరావు గారి చరిత్ర అనేది ఇంత అద్భుతంగా ఉంటది. అంటే ఇలాంటి సినిమాలు తీయాలంటే ఆర్జీవి గారి వల్లనే అవుతుంది మాక్సిమం. ఎందుకంటే రక్త చరిత్ర కానీ, రక్త 2 కానీ ఇలాంటి సినిమాలు ఉంటాయి కాబట్టి ఆర్జీవి గారి వల్లనే అయితే. కానీ అంతకంటే డబుల్ తీసిన డైరెక్టర్ యాడ్సప్ చాలా బాగా చేసిన. అసలు సినిమా టైగర్ నాగేశ్వరరావు చరిత్రలో ఒక పాయింట్ అంటే క్లియర్గా, అంటే ఆ రోజు టైగర్ నాగేశ్వరరావు గారు ఎలా ఎన్కౌంటర్ అయినరో, ఎలా చనిపోయారో ఆ దేవునికే రక్క. కానీ అంత బాగా అంటే చెప్తే వినడం, లేకపోతే వాళ్ళన్న అంటుంటే వినవలసిందే. కానీ టైగర్ నాగేశ్వరరావు గారి చరిత్ర క్లీన్ గా ఎవరైతే టైగర్ నాగేశ్వరరావు చరిత్ర గురించి డౌట్ ఉన్న వాళ్ళందరూ కూడా సినిమా చూడండి. నిజంగా చాలా మంది వచ్చారు, కొంతమంది వచ్చారు పక్క సీట్లో కూర్చున్నారు, టైగర్ నాగేశ్వరరావు గారి ఫ్యాన్స్ అంట వాళ్ళు. కానీ ఇప్పటికి ఆ ఓల్డ్ మ్యాన్స్ అసలు ఆయన గురించి చెప్తుంటే, ఆ సినిమా చూస్తుంటే అమ్మ నిజంగా డైరెక్టర్ అయితే సూపర్ చూపించింది బ్రదర్ అంటున్నారు. అంత బాగుంది. ఇక రవితేజ గారి యాక్టింగ్ అయితే అసలు అంతులేదు అన్న. సినిమాలో రవితేజ గారి యాక్టింగ్ అయితే అంతే లేదు. నిజంగా ఏం ఎనర్జీ అన్న, ఎనర్జీ ఏంది అసలు. ఇంట్రడక్షన్ అసలు ఆ ట్రైన్ లో దొంగతనాలు కానీ, అమ్మ అదేమంటారు కన్నా దుమ్టున్నా ఏదో చూసినా నేను ఆ ట్రైన్ లో. ఆ అంత డబల్ ఉందన్న ఆ దొంగతనం. మామూలుగా కిందంగా వాటర్, పైన ట్రైను. అసలు ఎక్కడ ఆలోచించుకునే అంటే 360 డిగ్రీస్ కోణంలో చూస్తే ఎక్కడ ఏ కోణంలో చూసినా కూడా ఆలోచించుకునే అంత పాయింట్ కూడా లేకుండా ఆ దొంగతనం ఏంటి అసలు హైలైట్ అన్న. నిజంగా టైగర్ నాగేశ్వరరావు అనే వ్యక్తి ఇంత కష్టపడ్డాడు ప్రజల కోసం. ఈ రోజుల్లో ప్రేమ ముఖ్యమా, పేరెంట్స్ ముఖ్యం అంటే పేరెంట్స్ కంటే ప్రేమ ముఖ్యం అనుకుని పేరెంట్స్ కొని వదిలిపెట్టుకొని పోయిన రోజులు. అలాంటిది ప్రజల కోసం ప్రేమను వదిలిపెట్టుకునే తోపా నిజంగా టైగర్ నాగేశ్వరరావు. అమ్మాయి కూడా నిజంగా సిన్సియర్ ప్రేమ అంటే అదేనేమో. టైగర్ నాగేశ్వరరావు దక్కడేమనుకొని తను సూసైడ్ చేసుకొని చనిపోతుంది. అది అబ్బా ఫస్ట్ నిజంగా ఇంటర్వెల్ బిఫోర్ అయితే చాలా బాగుందన్న. అంటే అన్న ఒకటే మాట అన్న, సినిమా లెంత్ బోర్ అనేది అంటే ఒక 3 hours ఒక టైగర్ నాగేశ్వరరావు చరిత్ర అనేది 3 hours కాదు 5 hours పెట్టినా చూడొచ్చు. అంత బాగుంది. అంటే చాలా మందికి ఏంటంటే జీవిత చరిత్ర కదా, వీళ్ళకి అర్థం కాదు. ఏంటంటే ముద్దులు కావాలి, అగ్గులు కావాలి, కిస్సులు కావాలి, ఇంకా వీళ్ళుంటే రొమాన్స్. ఈ మధ్య ఏంటన్నా నిన్ను పోస్ట్ చూసిన యూట్యూబ్ లో, అమ్మాయి అదే కొద్దిగా బ్లూ ఫిలిం టైప్ లో ఏదో అదే షార్ట్ యూట్యూబర్స్. దానికి ఏంటన్నా అంతమంది ఎగబడి చూస్తారు. అంటే ఇక్కడ మన సొసైటీలో ఎలా ఉందంటే బ్యాడ్ కి ఎక్కువ సపోర్టింగ్ చేస్తారు, గుడ్ కి ఎవ్వరు సపోర్ట్ చేయడు. ఇంకో గుడ్ ఇలా ఉంటే సినిమా ఇలా మంచి సినిమా ఉంటే ఏంటంటే లాగ్ ఉంది, బోర్ ఉంది అని చెప్తారు కదా. దసరాకి నేను చెప్తున్నా 3 గంటల సేపు టైగర్ నాగేశ్వరరావు సినిమా అలా గుర్తుపెడుతుంది. ఎవరిని వాళ్ళన్నట్టుగా నిజంగా అర్థమైన అర్థమవుతుంది, అర్థం కాని అర్థం కాదు, అది మీ ఇష్టం. నేనైతే క్లియర్ చెప్తున్నా, టైగర్ నాగేశ్వరరావు అనే సినిమా దసరాకి బ్లాక్ బస్టర్ హిట్. అసలు రేణుదేశ్ గారి ఇంట్రడక్షన్ ఉందన్న సినిమాలో సూపర్. నిజంగా ఒక సినిమా అంటే ఎన్ని సినిమాలు ఏంటి అనేది పక్క పెడితే నిజంగా హీరోయిన్ గా చేసిన దానికంటే ఈ సినిమా ఒక క్యారెక్టర్ చేసిందన్న చాలా బాగుంది. అంటే ఆమె ఎంట్రీలోనే ప్రజలకు ఒక మోటివేషన్ స్పీచ్ ఉంటుంది. ఆ స్పీచ్ తోటి ప్రజలేంది పోలీసులు కూడా టంగ్ అయ్యి అలా వెళ్ళిపోతారు. చాలా బాగుందండి. అసలు టైగర్ నాగేశ్వరరావు అనే చరిత్ర అనేది చాలా అద్భుతంగా చూపించారు. రవితేజ్ అన్న ఎనర్జీకి ఈ సినిమాకి అసలు పోటాపోటీ ఉంటుంది అన్నమాట. ఆ నరకుడు కానీ, ఆ ఫైట్లు కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, అబ్బో గుడ్. నాకైతే బాగా నచ్చింది అన్న.
ఓవరాల్ గా దసరాకి అయితే బ్లాక్ బస్టర్ మూవీ అంటే టైగర్ నాగేశ్వరరావు. మూడు మూవీస్ లో అంటే ఇప్పుడు బాలయ్య బాబు సినిమాకి వస్తే ఏంటంటే ఒక మంచి మెసేజ్, ఇందులో కూడా మెసేజ్ తో పాటు టైగర్ నాగేశ్వరరావు గారి జీవిత చరిత్ర అంటే ఇదేంటంటే ఒక రియల్ స్టోరీ, అదేమో ఒక రియల్ స్టోరీ. అంటే భగవత్ కేసరి అనేది సమాజంలో ఉన్న చెడుని చూపించరు, మంచిని చూపించరు. ఇదేంది అంటే ఆ రోజుల్లో టైగర్ నాగేశ్వరరావు ఎలా కష్టపడ్డ వ్యక్తి గురించి, సంస్థ గురించి, ఆయన పడ్డ తెలివితేటలకి ప్రజలకి అనేది చాలా బాగుందండి. అసలు టైగర్ నాగేశ్వరరావు అనేది ఇస్ ఎ రియల్ హీరో, సూపర్. ఎలా ఉందండి? బాగుందండి మూవీ. ఓకే, అంటే రవితేజ గారి యాక్షన్ అది అంతా, డైలాగ్స్ ఎలా ఉన్నాయి? ఆయన యాక్షన్ సపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు, డైలాగ్స్ బాగున్నాయి. ఇది స్టువర్ట్పురం దొంగ మనము అంటే ఇంటూ వస్తున్నాం కదా కథ, ఇప్పుడు మన కళ్ళ కట్టినట్టు చూపించారండి. బాగా బయోపిక్ అయితే బాగా తీసారు, బాగా తీశారు. ఒక స్క్రీన్ ప్లే కూడా బాగుంది. ఒక దొంగ మనిషి, దొంగలో కూడా ఒక మంచి మనసు ఉందని చెప్పేసి మెసేజ్ ఉంది. సినిమా ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. సాంగ్స్ ఎలా ఉన్నాయండి? సాంగ్స్ అవసరం లేదండి మూవీకి, సాంగ్స్ పెద్ద బాగున్నాయి, ఉన్న 2 సాంగ్స్ బాగున్నాయి, కానీ సాంగ్స్ అవసరం లేదు. కొంచెం లాగ్ అంటున్నారు, అదేమైనా ఉందా? లాగ్ ఏం లేదండి, లాగ్ ఏం లేదు. ఇంకా తక్కువ అనిపిస్తుంది సినిమా, ఇంకా ఇంకో అయిపోయింది అనిపిస్తుంది, అప్పుడే అయిపోయింది అనిపిస్తుంది అంతే. బయోపిక్ కాబట్టి అన్ని క్యారెక్టర్లు రావాలి కాబట్టి టైం పడుతుంది. ఫైటింగ్ సీన్స్ ఎలా ఉన్నాయి? బాగున్నాయండి, సెకండ్ హాఫ్ లో ఫైట్ బాగుంది. ఓకే, ఇక్కడ మీరు చెప్పండి, మూవీ ఎలా ఉంది? మూవీ అయితే చాలా బాగుందండి. ఫైట్స్ అయితే హైలైట్ గా పెట్టారు. కొత్త డైరెక్టర్ అయినా కానీ చాలా ఎక్స్పీరియన్స్డ్ గా తీసినట్లు తీశారు. రవితేజ గారు కంప్లీట్ కామెడీ నుంచి యాక్షన్ ఎంటర్టైనర్ గా మారారు మొత్తం. చూస్తే హీరోయిన్ మాత్రం మధ్యలో చనిపోతుంది, అదొక డిసప్పాయింట్మెంట్ సినిమాకి. సాంగ్స్ దానికి తగ్గట్టుగా సరిపోయినాయి చాలా. సినిమాకి ఆ మూవీకి ఎక్స్పెక్టేషన్స్ చాలా. ఓవరాల్ గా 10 కి రేటింగ్ ఎంత ఇవ్వచ్చు? 10 కైనా 8 ఇవ్వచ్చు అండి. బోరింగ్ అయితే ఏముండదు. ఫస్ట్ పార్ట్ నెగిటివ్ చెప్పమంటే ఏం చెప్తారు మూవీలో? నెగిటివ్ అంటే తొందరగా అయిపోయిందని చెప్పడం నెగిటివ్ అంటే, అంతే. నెగిటివ్ అంటే కొంచెం కామెడీ సెన్స్ ఏం లేదు, ఇది మొత్తం యాక్షన్ ఎంటర్టైన్మెంట్. కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, యాక్షన్ ఓన్లీ యాక్షన్ ఉంటుంది. డిఫరెంట్ గా ఏంటంటే ఈ సినిమా నుంచి ఫస్ట్ పార్ట్ చూస్తేనే ఒక ఫుల్ మూవీ చూసినట్లుగా ఉంటది. ఆల్మోస్ట్ ఎండ్ కి వచ్చేసరికి ఇంటర్మిషన్ కొంతమంది లాగ్ అంటున్నారు కదండి. లాగ్ ఏమి ఉండదు. సెకండ్ హాఫ్ ఏంటంటే బయోపిక్ కాబట్టి కొంచెం న్యాచురలిస్టిక్ వచ్చేసరికి అట్లే వస్తుంది. బయోపిక్ కాబట్టి మనం హీరో అంటే డైరెక్టర్ గారి థింకింగ్, వాళ్ళ వే ఆఫ్ కూడా మనం ఆలోచించాలి కదా. సో మనం అందుకని ఓవరాల్ గా అయితే సినిమా హైలైట్. ఓకే, రైట్, థ్యాంక్ యూ అండి. నాగేశ్వరరావు గారు ఎలా ఉందండి? యాక్చువల్గా ఎలా ఉందో చెప్పే ముందు ఒక్క విషయం చెప్పండి, ఏమైనా దొంగతనాలను అది ఎంకరేజ్ చేస్తున్నట్టుందా? దొంగ దొరవుతాడు అని చూపించేటట్టుందా మూవీ? ఏమైనా మూవీ అంటే ఇప్పుడు మామూలుగా రైల్వే స్టేషన్లో దొంగలు ఉంటారు, కొట్టేస్తారు. కానీ ఈ సినిమాలో రవితేజ గారు ఫోన్ చేసి మరీ దొంగతనం చేస్తారు. అది ఈయన స్టైల్. స్టువర్ట్పురంలో అప్పుడు ఏం జరిగిందనేది అప్పటి స్క్రీన్ ప్లే చూపించారు. అసలు దొంగతనాలు చేయడం అనేది ఇప్పుడు జనరేషన్కి అని మీరు అడిగారు కదా, అసలు దొంగతనం ఎందుకు చేయాల్సి వస్తుంది అనేది కథ. అసలు సినిమా చూస్తే స్టువర్ట్పురంలో రవితేజ గారు ఒక్కళ్ళే కాదు, అసలు ఊరంతా దొంగతనం చేయాల్సి వస్తుంది, ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది దానికోసం డైరెక్టర్ గారు రీసెర్చ్ చేశారు. చూసారా, అది హైలైట్ నిజంగా చెప్పాలంటే. మీరు దొంగగానే మనకి తెలుసు ఇప్పుడు టైగర్ నాగేశ్వరరావు, కానీ లాస్ట్ దేవుళ్ళే కనపడతాడు. లాస్ట్ దేవుడు రవితేజ దేవుడు. అది ఈ సినిమా గొప్పదనం అనమాట. చాలా బాగుంటుందండి, బాగా ఎంజాయ్ చేస్తారు. ఎలా ఉందండి అంటే మ్యూజిక్ పరంగా ఎలా ఉంది మరి? మ్యూజిక్ అయితే కొంచెం డల్లే ఉందండి. అదేంటంటే లుక్స్ బాగున్నాయి, ఇంకా ఆ లుక్స్ మీద వెళ్ళిపోయింది స్క్రీన్ అంతా కూడా. ఎన్ని లుక్స్ ఉన్నాయండి? 3 or 4 లుక్స్ ఉన్నాయండి. రేణు దేశాయ్ గారు చాలా రోజుల తర్వాత రేణు దేశాయ్ని చూస్తున్నాము. ఆవిడ యాక్టింగ్ ఎలా ఉంది? క్యారెక్టర్ ఎలా ఉంది? ఆవిడ క్యారెక్టర్ ఒక 10 minutes ఉంటుందండి. ఆవిడ క్యారెక్టర్ ఉన్నా చిన్న గెస్ట్ రోల్ వచ్చి వెళ్ళిపోతుంది అంతేనండి. ఆవిడ గురించి పెద్దగా చెప్పుకునేది ఏం లేదు. నిన్నైతే మరి భగవత్ కేసరి తర్వాత లియో రిలీజ్ అయ్యాయి. సో ఇది ఏది నిజంగానే దసరాలో ఏది కొట్టబోతోంది? దసరాలో ఏది కొట్టబోతుంది అంటేనండి, ఇంకొక 3-4 days అయితే కానీ చెప్పలేము. ఎందుకంటే ఆడియన్స్ ఇంకా ఎవరు చూడలేదు. ఇప్పుడు అంతా కూడా ఓటింగ్ పద్ధతిలో లైక్స్ లోను వాటిలోనే వెళ్ళిపోతుంది కాబట్టి ఒక 3-4 days అయితే కానీ. అంటే టాక్ వైజ్ అయితే అవి కూడా హిట్ అనే అంటున్నారు. మరి హిట్టేనండి 2 అంటే 3 అలాగని చెప్పి 3 బాగానే ఉన్నాయి, కానీ ఏది హైప్ లోకి వస్తుందనే తెలియాలి. ఫ్యామిలీ చూసే మూవీ ఏనండి? ఫ్యామిలీ చూడొచ్చు అండి సినిమా, అందరూ చూడొచ్చు. ఎందుకంటే ఇది దీని వల్ల మెసేజ్ కూడా ఉంది. దొంగతనం చేసే ప్రతి ఒక్కడు లాస్ట్ ఏమవుతాడో కూడా స్క్రీన్ లో మనం చూడొచ్చు. దొంగతనం చేసేవాడు ప్రతి ఒక్కడు ఉండడు, అది ఎన్కౌంటర్ లో చనిపోతాడు అనేది చూపించారు మన సినిమాలో. ఫైటింగ్ సీన్స్ అవి ఎలా ఉన్నాయి? ఫైటింగ్ సీన్స్ దీనికి హైలైట్ అండి. ఏ సినిమాలైనా సరే ఒక తల నరుకుతారు, హైలైట్ అయిపోతుంది. ఇందులో ఒక ఫైట్ లోనే 20-30 తలలు నరుక్కుంటూ వెళ్ళిపోతాడు. ఆ ఫైట్ అయితే మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు రవితేజ అనగానే మనకి మాస్ మహారాజా డైలాగ్స్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది. ఇందులో ఎలా ఉంది డైలాగ్?
డైలాగ్స్ కనెక్ట్ అవుతాయండి, సింపుల్ గా ఉంటాయి డైలాగ్స్. నేను ఏమన్నా కుక్కను అనుకుంటున్నారా గొలుసులు కట్టడానికి టైగర్ అని చెప్పి కొన్ని డైలాగ్స్ ఉంటాయి, అవి సింక్ లో పడతాయి కాబట్టి థియేటర్ లో కొంచెం గోల అది ఉంటది. అయితే నాకు నచ్చింది ఏంటంటే సినిమా చూస్తున్నప్పుడల్లా కూడా మనకు తెలియని వ్యక్తిని దొంగలో చూపించారు. మరి మనకు తెలిసిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు. పరిటాల రవి గారు ఉన్నారు. పరిటాల రవి గారిని వివి వినాయక్ డైరెక్షన్ లో పెట్టి అదే క్యారెక్టర్ లో బాలయ్య బాబుని పెట్టి అసలు సినిమా తీస్తే అసలు అలా షేక్ అవుతుందండి ఇండస్ట్రీ. ఎందుకంటే తెలియని వ్యక్తి ఒక దొంగ దేవుళ్ళలో చూపించినప్పుడు మరి ఒక దేవుడిని ఇంకెలా చూపించవచ్చు? పరిటాల రవి గారు దేవుడితో సమానం. మరి ఒక దొంగ దేవుడు అయినప్పుడు పరిటాల రావు గారు ఎందుకు ఇదవుతారు? ఏమంటే ఒకటి లోతుకి వెళ్ళాలి ఫస్ట్. మనం మీరు కూడా సినిమా చూసేదాకా నేను దొంగని అనుకున్నా, కానీ దొంగతనాలు చేసింది అవి ప్రజలకు ఉపయోగపడే సొత్తునే దొంగతనం చేశాడు. మీకు తెలుసా స్టోరీలో అదే. మనం ఏ షాప్లోకి వెళ్ళో బంగారం షాప్లోకి వెళ్ళో దొంగతనం చేయడు. తనకి కావాల్సిన గవర్నమెంట్ సొమ్ము ఎవడో దొబ్బేస్తుంటే దాన్ని ప్రజల కోసం ఆ ధాన్యం కానీ ఆ కొన్ని వస్తువులు ఏవైతే ఊరు కోసమే చేస్తాడు. అది మన స్క్రీన్లో చూపించాడు. కొన్ని దొంగతనాలు ఎందుకు చేయాల్సి వచ్చింది కూడా చూపిస్తాడు మనకి. వాళ్ళు అడవిలో బతుకుతున్న వాళ్ళని తీసుకొచ్చి చదువుకోనివ్వకుండా ఉద్యోగాలు లేకుండా వాళ్ళని అలా అణగారిపోయేలా చేసింది. అప్పుడు ప్రభుత్వం ఎలా ఉంటుంది అనేది క్లియర్ కట్ గా చూపి. హీరోయిన్ క్యారెక్టర్ ఎలా ఉంది? 2 హీరోయిన్లు ఉన్నారండి. ఫస్ట్ హాఫ్ ఒక హీరోయిన్, సెకండ్ హాఫ్ ఒక హీరోయిన్. ఈ హీరోయిన్లు కాకుండా రవితేజ గారికి మళ్ళీ ఎఫ్ఐఆర్లు ఒక రేంజ్ లో మళ్ళీ. ఓకే, ఓవరాల్ గా రేటింగ్ ఎంత ఇస్తారు? ఓవరాల్ గా రేటింగ్ 3.5 ఇస్తారండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.